జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కార్యాలయ పరిధిలో ఉన్న నాటి సర్కిల్ 17 కార్యాలయం స్థానికంగా ఏర్పాటు అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే మరింత జటిలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత అమీర్పేట్ సర్కిల్ 39 కార్యాలయం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకునే అధికారులే కరువయ్యారని స్థానిక ప్రజలు పలువురు విమర్శిస్తున్నారు. సర్కిల్ 39 కార్యాలయ ఉన్నత అధికారి మొదలు ఏ ఇతర అధికారి కూడా ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇందుకు సర్కిల్ 39 కార్యాలయంకు కనుచూపు మేరలో భారీగా తవ్వి వదిలేసిన రహదారిపై వాహన చోదకులు, బాటసారులు ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కార్యాలయ పరిధిలో ఉన్న నాటి సర్కిల్ 17 కార్యాలయం స్థానికంగా ఏర్పాటు అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే మరింత జటిలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత అమీర్పేట్ సర్కిల్ 39 కార్యాలయం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకునే అధికారులే కరువయ్యారని స్థానిక ప్రజలు పలువురు విమర్శిస్తున్నారు. సర్కిల్ 39 కార్యాలయ ఉన్నత అధికారి మొదలు ఏ ఇతర అధికారి కూడా ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇందుకు సర్కిల్ 39 కార్యాలయంకు కనుచూపు మేరలో భారీగా తవ్వి వదిలేసిన రహదారిపై వాహన చోదకులు, బాటసారులు ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.